చెత్త రైడర్స్. ప్రపంచ పర్యాటకుడు అన్వేష్ మన దేశాన్ని ఇతర దేశాలతో కంపేర్ చేస్తూ నానా తిట్లు తిడుతూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి అతను చెప్పే మాటలు చాలా వరకు నిజం కూడా అనిపిస్తుంది. ప్రపంచంలో ఎక్కడ లేని చెత్తంతా మన ఇండియాలోనే ఉందని తెలుస్తుంది. చెత్త అంటే కేవలం పర్యావరణానికి సంబంధించిన చెత్త మాత్రమే కాదు, మనుషులకు సంబంధించిన చెత్త కూడా. ఇంకా వివరంగా చెప్పాలంటే చెత్త మనుషులు అన్నమాట. లేకపోతే ఏంటండి, రోడ్ల మీద ఒక బైక్తో జర్నీ చేయాలంటేనే తల ప్రాణం తోకకొస్తుంది. అలాంటిది మాట్లాడుకోవటానికి ఎక్కడా సమయం దొరకనట్లు కొందరు బైకులు రైడ్ చేస్తూ బాతాకానీలు, మీటింగులు పెట్టుకుంటూ రోడ్లకు అడ్డంగా దడులు కట్టినట్లుగా, గోడలు కట్టినట్లుగా 2 బైకులు కలిపి, ఒక్కొక్కసారి 3, 4 బైకులు కలిపి రోడ్లలో సగభాగానికి పైగా ఆక్రమించేస్తూ బైకులు నడుపుతున్నారు. దాంతో వెనక వచ్చేవారు ముందుకు, ఎదురుగుండా వస్తున్నవారు వారిని దాటుకుని ముందుకు రావటానికి దారి ఉండటం లేదు. వెనక వస్తున్నవారు 1కి 10 సార్లు హారన్ కొట్టినా, లైట్లు దిమ్ము కొట్టినా అస్సలు మాటలు మానరు. దడి కట్టినట్లుగా వెళ్తున్న తీరు మార్చుకుని కనీసం ఒకరి వెనక మరొకరు కూడా వెళ్ళరు. తప్పుజారి ఎవరన్నా ఆవేశం ఆపుకోలేక ఏమిటి ఇలా రోడ్డుకు అడ్డంగా దడి కట్టినట్లుగా, గోడ కట్టినట్లుగా బైకులపై మీటింగులు పెట్టుకుంటున్నారు అని అడిగితే ఇక అడిగిన వారిపై చెయ్యని రభస ఉండదు. అంతేకాకుండా పెద్ద పెద్ద గొడవలతో గంటల కొద్దీ ట్రాఫిక్ని నిలిపివేస్తున్నారు. ఇలాంటి చెత్త రైడర్స్కి ట్రాఫిక్ పోలీసులు కాస్త సరైన ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. మిద్దె శ్రీనివాసరావు, విశ్వతేజ న్యూస్, చంద్రవరం.